ఈరోజు కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించాము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరో, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరో, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరో. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చేయువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆమెన్. ఈ యొక్క కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో భక్తుడు దావీదు మహారాజు ఏమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవు దేవా, నాకు ఐశ్వర్యము కంటే, ధనము కంటే, ధాన్యం కంటే కలిగిన రోజు ధాన్యము, ఐశ్వర్యము, లేకపోతే ఇక్కడ ఇంకేమని రాయబడి ఉన్నదంటే, వారికి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, ధాన్యము ద్రాక్షారసము విస్తారముగా ఉన్నప్పుడు ఎంత సంతోషము అయితే ఉంటుందో అంత సంతోషము కంటే ఎక్కువ సంతోషం నా హృదయంలో నువ్వు కలగజేసినావు ప్రభువా. నేను నీకు ప్రార్థన చేసినప్పుడు, నేను ఇరుకులో ఉండగా నిన్ను ఆశ్రయించినప్పుడు నాకు సహాయం దయచేసి నన్ను విడిపించి నా హృదయానికి ఎంతో సంతోషం ఇచ్చినావని దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. ఇంకా అందరితో ఏమని చెప్తున్నాడంటే, యెహోవా 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి. ప్రజలందరికీ చెప్తున్నాడు దావీదు మహారాజు ఏంటంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడట, భక్తులను ఏర్పరచుకొనుచున్నాడట దేవుడు. కాబట్టి ఆ భక్తుల లిస్టులో మనం కూడా ఉండడానికి ట్రై చేద్దాం. దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తూ దేవునితో సత్సంబంధం కలిగింటూ దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏమంటున్నాడు దావీదు మహారాజు 4వ అధ్యాయము 4వ వచనంలో, భయము నుండి పాపము చేయకుడి. దేవుడున్నాడని భయపడండి, పాపం చేయొద్దు. భయము నుండి దేవుడున్నాడని భయపడండి. పాపానికి శిక్ష ఉంటుందని భయపడండి. భయపడి పాపం చేయకండి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకోండి, దేవుణ్ణి గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు పాపం చేయకుండా ఉంటారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇంకా మాకు మేలు చేయవాడని ఎవడని పలుకువారు అనేకులు. మాకు ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది, మాకు ఎవరు సహాయం చేస్తారని అనేకులు అనుకుంటారట. కానీ దావీదు మహారాజు దేవుడున్నాడని, ఆయన నాకు సహాయం చేశాడని, ఆయన యెహోవా అని ఇక్కడ యెహోవాకు ధ్యానం చేసుకోండి అని దేవుని వాక్యములో నుండి ఈ దావీదు మహారాజు దేవుని ఆశ్రయించినప్పుడు కలిగిన అనుభవము రాస్తూ ఇంకా వినువారమరుగు మనకు కూడా తెలియజేస్తున్నాడు ఏంటంటే, భయము నుండి పాపం చేయకండి అని. ఇంకా ఏమని రాయబడిందంటే, అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అధికమైన సంతోషం దేవుని ఆశ్రయించినప్పుడు అతనికి దొరికినది గనక అది తెలియజేస్తూ ఒక సాక్ష్య రూపముగా, ఒక ప్రార్థన రూపేణ ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది అది. ఇంకా యెహోవా దేవునితో మాట్లాడుకొనిచున్నాడు. యెహోవా నేను యెహోవా 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఎంతోమందికి పడుకునేటప్పుడు నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు, సమాధానం ఉండదు, సమాధానం లేక నిద్ర రాదు. కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే, నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతా. ఎందుకంటే నేను ఆయన్ని ఆశ్రయించాను కనుక నాకు నెమ్మది ఇచ్చాడు. నేను వేడుకున్నాను కనుక నాకు నెమ్మది దొరికింది. నేను ఇరుకులో ఉన్నాను కనుక నేను ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించాను కనుక నాకు విడుదల ఇచ్చాడు దేవుడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక
నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు. ఒంటరిగా ఉన్నాడట దావీదు మహారాజు. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ టైంలో ఈ 4వ అధ్యాయము రాయబడిన ఈ 4వ అధ్యాయము అతను 4వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడట. ఒంటరిగా ఉన్న సమయంలో ప్రభువా నేను ఒంటరిగా ఉన్నా, ఆయనను నేను భయపడను, నువ్వు నాకు తోడుగా ఉంటావు, నేను ఒంటరిని కాదు నువ్వు తోడుగా ఉండగా నేను ఒంటరిని ఎట్లయితే ప్రభు అని దేవునితో మాట్లాడుకొనిచున్నాడు. ఎంత కమ్యూనికేషను, ఎంత దేవుడంటే నమ్మకం దావీదు మహారాజుకి, ఎంత నమ్మకం ఉంచుకున్నాడు దేవుని మీద. మనము కూడా అంతే నమ్మకముతో దేవుడు ఈ వాక్యాలు చదివినప్పుడు మనకు ఎంతో ధైర్యం వస్తూ ఉంటుంది. అంటే ఒంటరిగా ఉన్నా భయపడనక్కర్లేదని, పాపము చేయొద్దని, ఇరుకులో ఇబ్బందులో కష్టాల్లో ఉన్నప్పుడు విడుదల అతనికి దొరికినది కనుక మనకు కూడా దొరుకుతుందని వాక్య రూపంలో వాక్యంలో నుండి మనం తెలుసుకొనిచున్నాం. కనుక భయము నుండి పాపము చేయొద్దు. దేవుడు తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకుందాము. ఇంకా ఇరుకులో మనకు తప్పకుండా ఇరుకులన్నిటిలోంచి, ఇబ్బందులన్నిటిలోంచి విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒంటరిగా ఉన్నా కూడా మనం భయపడనక్కర్లేదు. మనం సమూహముగా ఉన్నా భయపడనక్కర్లేదు. ఒంటరిగా ఉన్నా, సమూహముగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా, కుటుంబంతో లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, అందరితో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలుసుకుందాం. దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేయర్ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా మా మధ్యలో ఉండి మీరు ఈ వాక్యాలు వినిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేము వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు అందరికీ సహాయం దయచేయండి. ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారి కుటుంబాలని, వారి పిల్లల్ని అయ్యా దీవించి ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి అయ్యా తండ్రి. ప్రభువా ఎవరైతే అయ్యా నెమ్మది లేకుండా ఉన్నారో వారికి నెమ్మది దయచేయండి. ఎవరైతే ఇరుకులో ఉన్నారో వారికి విశాలత దయచేయండి నా ప్రభువా. ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారు విడిపించండి నా ప్రభువా. ప్రతి వారి అవసరత, అక్కర్లు ఏదైతే కావాలని ప్రజలు కోరుకుంటున్నారో వారి మంచి కోరికలను యేసుక్రీస్తు నామంలో నువ్వు నెరవేరుస్తావని నమ్ముచున్నాను ప్రభువా. నా సహాయం దయచేస్తావని నమ్ముచు యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్.